నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పుష్య అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. పుష్యమాసంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. చొల్లంగి అమావాస్య సందర్భంగా ఎక్కడైనా నదిలో స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో తర్పణం ఇచ్చినట్లయితే 21 తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారని, 21 తరాల పాటు వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు నదీ స్నానం చేసి నదీ తీరంలో పితృదేవతలకు తర్పణం ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే నదీ స్నానం చేయటం వీలు కాకపోయినా మీ గృహంలోనే స్నానం చేసిన తర్వాత దక్షిణ దిక్కుకు తిరిగి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వండి. అలా ఇవ్వటం ద్వారా 21 తరాల పాటు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య తిథి ఉంది కాబట్టి దేవాలయ ప్రాంగణంలో 11 మందికి కనీసం నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా కూడా జాతకంలో ఉన్న పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి ద్వాదశ దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా పితృదోషాలు పితృదాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు చేసేటటువంటి దానాలు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. చొల్లంగి అమావాస్య సందర్భంగా దుర్గా ఆలయ దర్శనం లేదా కాళికా అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శివాలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా ఈరోజు అమ్మవారి ఆలయంలో అంటే దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలకు సంబంధించిన ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా చొల్లంగి అమావాస్య సందర్భంగా శివాలయంలో పరమశివుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శివాలయానికి వెళ్ళి మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం వీలు కాకపోతే మీ గృహంలో అయినా సరే గంధం రాసిన మారేడు దళాలతో పరమశివుడిని పూజించండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా గంధం రాసిన మారేడు దళాలతో పూజించండి. పరమశివుణ్ణి, లక్ష్మీదేవిని గంధం రాసిన మారేడు దళాలతో పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య తిథి సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే అమావాస్య సూర్య భగవానుడికి కూడా ప్రియమైనటువంటి రోజు. కాబట్టి ఈరోజు సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యం ఇవ్వటం, సూర్యుడి ప్రీతి కోసం ప్రత్యేకంగా రాగి లోహంతో చేసినటువంటి వస్తువులు దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి బార్లీ గింజలు కొన్ని తీసుకొని వాటిని పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో కడిగి ఆ బార్లీ గింజలు పారే నీళ్లలో విడిచిపెట్టాలి. దీనివల్ల జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా ఆంజనేయ ఆరాధన కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. చొల్లంగి అమావాస్య నాడు ఆంజనేయ ఆలయంలో ఆంజనేయ స్వామికి తమలపాకుల దండను సమర్పించటం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయటం, ఆంజనేయ స్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పుష్య అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. వీలైతే ఈరోజు నువ్వులతో తయారు చేయబడినటువంటి పదార్థాలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి నుంచి మాఘమాసం ప్రారంభమవుతున్న తరుణంలో మాఘమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, మాఘమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభయోగంలో పరిశీలిద్దాం. నమస్కారం. స్మర మన్మధునికి చెందిన అక్షరం కకారం. అది తర్వాత శ్లోకాల్లో కూడా మనకు కనబడుతుంది. కాముడు కదా, అది స్మరోపి అన్నప్పుడు కకారాన్ని అక్కడ స్ఫురింపు చేస్తున్నారు. కానీ మొదటి 2 వాక్యాల్లో హాది విద్యను తెలియజేస్తూ, చివరి 2 విద్యాల్లో కాది విద్యను తెలియజేస్తూ హాది విద్య కాది విద్యా స్వరూపుడైన అమ్మవారి అనుగ్రహం మనకు కావాలి అని ప్రతిపాదన చేశారు. అది ఈ శ్లోకాల్లో ఉన్న రహస్యం అండి. ఇక్కడ ఆ విశేషాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ మొదటిది శివమోహిని అయితే ఇంకోటి జగత్తును మోహింపజేసే మన్మధుడిని చూపించారు. అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపా కుసుమ భాసురాం జప విధో స్మరేదంబికాం. ఏదైనా నీకు అనుకూలంగా మారడమే మోహింపజేయడం మరొకటి కాదు. ఇక్కడ నువ్వు దానికి లొంగిపోకూడదు, దాన్ని నువ్వు లొంగ తీసుకోవాలి. రెంటికి తేడా ఉన్నది ఇక్కడ. ఎలాగైనా సరే ఆ వస్తువు నాకు లొంగిపోవాలండి, లేదా ఆ మనిషి నాకు లొంగిపోవాలంటే ముందు వాళ్ళకు నువ్వు లొంగిపోయావని అర్థం. లొంగిపోయేవి గనకనే వాళ్ళు నీకు లొంగిపోవాలని అనుకుంటున్నావు. కానీ నువ్వు లొంగిపోకూడదు, వాళ్ళు నీకు లొంగి ఉండాలి. ఇది తెలుసుకోగలగాలి ఇక్కడ. అది యోగ స్థితి అండి. యోగి దేనికి లొంగడు, అన్న ఆయనకి లొంగి ఉంటే అది రహస్యం. ఆ యోగ స్థితిని ఇవ్వగలిగే శక్తి అమ్మవారి ఉపాసనలో ఉన్నది. ఆ రహస్యం స్వీకరించాలి. అంతేగాని వశీకరణ విద్యలు కాదు అమ్మవారి విద్య అంటే. ఆ రహస్యాన్ని చూపిస్తున్నారు. అందుకే మొదట హాది విద్యని, రెండు కాది విద్యని చెప్తూ హాది విద్య కాది విద్యా స్వరూపుని అవును అమ్మవారు ఒక్కరే అని ఒకే శ్లోకంలో చెప్పడం ఆదిశంకరులు చేసిన అద్భుతమైన పని ఈ శ్లోకంలో మనకు గోచరిస్తుంది. అలాగే బీజాక్షాన్ని చక్కగా చెప్పి ఏదైనా అమ్మవారి సౌభాగ్య విద్యా స్వరూపిణి ప్రణత జన సౌభాగ్య జననీం అనే మాట ఇందులో ప్రధానం మంత్రం. ప్రణత జన సౌభాగ్య జననివైన నిన్ను హరి ఆరాధ్య, విష్ణువు ఆరాధించి పురా నారీ భూత్వా స్త్రీగా మారాడు. ఎందుకంటే స్త్రీ అంటే అమ్మవారేనండి, ఇంకొకరు స్త్రీ కాదు. ప్రతి స్త్రీలో అందుకే అమ్మవారిని దర్శించాలి. బ్రహ్మదేవుడు సృష్టి ఎలా చేయాలో ఫార్ములా నాకు తెలియట్లేదు అంటే పరమేశ్వరుడు ఒకడే అయిన పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా కనబడ్డాట. ఇదే ఫార్ములా ఈ సృష్టికి అన్నాడు. స్త్రీ పుంస యోగోద్భవం ఇదే ఫార్ములా. అంటే మగ సృష్టే నేను చేయగలుగుతున్నాను, మానసంగా బ్రహ్మర్షులు ప్రజాపతులు వీళ్ళే. స్త్రీ సృష్టి ఎలాగా అన్నాడు, అది నీ వల్ల కాదులే, ఈవిడ చూసుకుంటుందన్నాడు. అప్పుడు ఆ ఎడమ భాగం వామ భాగంలో ఉన్న అమ్మవారు స్త్రీ సృష్టిని చేసిందిట. అందుకని ప్రతి స్త్రీ అమ్మవారి నుంచి కలిగింది గనక ఆ స్త్రీ శరీరంలో అమ్మవారి చైతన్యము ఉంది గనక స్త్రీ పరమ పూజ్యురాలు భారతీయ సంస్కృతిలో. బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ వరకు ప్రతి దశలోని స్త్రీ పూజ్యురాలు. పేరే స్త్రీ, ఎంత బాగా పెట్టారండి. ఎందుకంటే ఈకారం శక్తి. ఆ శక్తి సృష్టి చేసేటప్పుడు త్రిగుణాత్మిక మాయగా ఉంది. త్రిగుణాత్మికం అంటే సాతార సారాత సత్వ రజస్తమో గుణాలు. సత్వరజస్తమో గుణాలకి ఈ కలిపితే స్త్రీ అయ్యింది. అంతే పరిశీలించింది ఇక్కడ. సకార తకార రకార ఈకారములే స్త్రీ. సత్వరజస్తమో గుణాత్మకమైన శక్తి స్త్రీ. కనుక స్త్రీ అనేది పురుషుడు అన్నట్టు చెప్పేటువంటి ఒక జెండర్ వాచకం కాదు, ఒక బీజాక్షరం. స్త్రీ మాట తెలుసుకోండి. స్త్రీ అనే మాట అంత శక్తివంతమైనది. మొత్తానికి స్త్రీ అంటే అమ్మవారే, తొలి స్త్రీ అమ్మవారు. అందుకే ఎవడు నారి అవ్వాలన్న అమ్మవారు అనుగ్రహం కావాల్సిందే. పైగా పుంరూప విష్ణు విగ్రహ ఆద్యాశక్తిర్మహేశస్య చతుర్థ భిన్న విగ్రహ. ఆద్యాశక్తి ఈశ్వరుడిది, ఈశ్వరుడు ఒక్కడే, ఆ ఆద్యాశక్తి ఒకటే. అది ఎన్ని రకాలుగా ఉంటుందంటే భోగే భవానీ రూపాస దుర్గారూపాచ సంగరే కోపేచ కాళికారూప పుంరూపాచ మదాత్మిక. ఇది విష్ణువు చెప్తున్నాడు ఈ మాట. ఉన్నవాడు ఒకడే పరమేశ్వరుడు, ఆయనకు ఆ శక్తి ఉంది. ఆ శక్తి అందరికీ సౌమ్యంగా భోగములు ఇచ్చేటప్పుడు భవాని. ఆ శక్తి యుద్ధం చేసేటప్పుడు దుర్గా ధర్మ ప్రతిష్టాపన కోసం. ఆ శక్తి ప్రళయకాలంలో జగత్తుని లోపలికి లాగేటప్పుడు కాళి. ఆ శక్తే పురుష రూపం ధరిస్తే నేను అన్నాడు విష్ణువు. ఇది రహస్యమైన మాట అండి ఇక్కడ. యా ఉమాసా స్వయం విష్ణువు. అందుకే శివుడు అంటే అగ్నిరూపుడు, అమ్మవారు జలస్వరూపం. ఆ హరుడు హరి, హరుడు అగ్నితత్వం అయితే హరి జలతత్వం. ఆ రెండిటితోనే విశ్వమంతా ఉంది, అగ్ని సోమాత్మకం జగత్. ఇది రహస్యం. ఆ తత్వమే హరిహరాత్మక తత్వం. కానీ విశ్వమంతా హరిహరాత్మకం. ఈ హరిహరాత్మక తత్వం అగ్ని సోమాత్మక తత్వమే ఒక గణపతి, ఒక సుబ్రహ్మణ్యుడు, ఒక ధర్మశాస్త్ర అయ్యప్ప. ఇది రహస్యమైన విషయం అండి ఇక్కడ. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అసలు నిజానికి అవిద్యానాం నుంచి కూడా అమ్మవారి ఉపాసనా ఫలములు చెప్తున్నారు. ఇవన్నీ కూడా అమ్మవారిని ఉపాసిస్తే ఎటువంటి సిద్ధులు లభిస్తాయన్నది ఒక్కొక్కటి అమ్మవారి భక్తి వల్ల. ఏమీ చేతకాని వాడు కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తే సర్వసమర్థుడైపోతాడు. లేకపోతే ఆ మన్మథుడు ఎంత బడాయి, అత్యంత బలహీనుడు, కానీ ముల్లోకాలను అల్లల్లాడిస్తున్నాడు. అవునా లేదా? దేవతలను కూడా ఓడించిన రాక్షసులు వాడి దగ్గర ఓడిపోయారు. అవునా లేదా చెప్పండి? 10 తలలు వేసుకుని 20 చేతులు వేసుకున్న వాడు కూడా కామన్ దగ్గర ఓడిపోయాడు లేదా? మన్మధుడి దగ్గర ఓడిపోయారు. కనుకనే ఆ మన్మధుడికి ఒక పెద్ద పొగరు, ఎవరినైనా జయిస్తానని.
అది కాస్త శివుడు తగలబెట్టకపోయింది. కానీ తెలివైన వాడు అమ్మవారిని ఆశ్రయించి మళ్ళీ అంతా తెచ్చుకున్నాడు. ఒక కోరిక మిగిలిపోయింది అన్నాడు అమ్మవారి దగ్గర. చనువిస్తే కోరికలు పెరుగుతాయి, ఏముంది? చనువిచ్చి దగ్గర పెంచుకుని అమ్మ ఒకటి అడగనా అంటాడు, తీరిస్తే మరొకటి అడగనా అంటాడు. చనువు ఏమిటంటే, నాకు ఒక మాట ఉందమ్మా, ఆ శివుడు దగ్గర ఓడిపోయాను, ఇది పెద్ద అపకీర్తి వచ్చేసింది, అతన్ని జయించగలిగేటట్టు ఏదైనా చేస్తావా? భక్తుడు అడిగాడు కదా, చేస్తానండి. ఇక్కడ వెంటనే ఆవిడ ఏం చేసిందో శక్తి తెలియదు కానీ మన్మధుడికి ఒక అద్భుతమైనటువంటి ధనుర్బాణాలు ఇచ్చింది ఆవిడ. ఇదివరకున్న ధనుర్బాణాలు హల్కా ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఆవిడ తన చెరకవెల్లి నుంచి చెరకవెల్లి తీసిచ్చింది, దీపం నుంచి దీపం తీసినట్లు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకని చేతుల్లోని చెరకవెల్లి ఇచ్చలేదు ఆవిడ, అందులోంచి తీసిచ్చింది. చెరకు నుంచి చెరకవెళ్ళు, పూల బాణాల నుంచి పూల బాణాలు తీసుకుని వెళ్ళు. ప్రపంచంలో పనంతా ఈ వీటితోనే, 6 5 బాణాలు, ఒక ధనుస్సు. అవునా లేదో ఆలోచించండి. 5 బాణాలు ధనుస్తూనే అన్నిటితో ముడిపెడుతున్నాం మనం. అవేంటో మీకు తెలిస్తే, మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. అవునా కదా, మీరే చెప్పండి. పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవేగా ప్రపంచం వైపు లాగితే మనకి. అయితే మాటి మానాన 5 ఉంటే ఏమీ చేయదు. ఒట్టి బాణం అలా విసిరితే ఏం తగలదు, ధనుస్సుకు తగిలితేనే బలం. కనుక 5ంటికి మనస్సు తగలాలి, లేకపోతే ఏం ప్రయోజనం లేదు. అవునా లేదండి? ఇక్కడ ఇంత ప్రవచనం చెప్తుంటే శబ్దం, ఇంత శబ్దం వైపు వినని వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పారు, నేను వినలేదండి, అప్పుడేది ఆలోచిస్తున్నాను, నేను సీరియల్ ఏమై ఉంటుందా అని. అంటే అర్థం, శబ్దం ఇక్కడున్నా మీరు కనెక్ట్ కాలేదంటే మనస్సు తగలలేదు. కనుక బాణానికి ధనస్సు తగిలితేనే పనిచేస్తుంది, శబ్దస్పర్శాది విషయాలకి మనస్సు తగిలితేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు ఇక్కడ. కనుక అందుకే మన పురాణాలు ఎంత బాగా చెప్తున్నాయి. పంచతన్మాత్రలు బాణాలు, మనస్సు, ధనస్సు. ఇవి ఆవిడ చేతిలో పట్టుకుంది, అవి ఇచ్చింది, అందులోంచి తీసి వెళ్ళింది. అమ్మవారు ఇచ్చారు కదా, ఇంకా విజృంభించాడు. పైగా ఇంకోటి బెనిఫిట్, కనబడకుండా వెళ్ళాడు, వేశాడు. వెయ్యగానే ఆయన అప్పుడు వివాహమే పార్వతి ప్రేమగా చూసేట. చూడగానే ఇది ఆ కామాక్షి లలితా మహాత్రిపుర సుందరి ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయో అక్కడున్న శక్తి రూపాలన్నీ లాగేసుకుని కళ్ళల్లో పెట్టేసుకుంది ఆవిడ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య తిథి అయినప్పటికీ శివాభిషేకం, పితృదేవతలకు తర్పణం, ఇవన్నీ కూడాను విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. జన్మాంతరాల పితృదోషాలు గనక కలిగినట్లయితే అమావాస్య తిథి ఉన్న రోజున తప్పనిసరిగా వీలైనప్పుడు గోకర్ణ క్షేత్రాన్ని సందర్శించి అక్కడ తప్పనిసరిగా పితృదేవతలకు వలసినటువంటి ఆ యొక్క శాపాన్నించి బయటపడటానికి చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. దాన్నే పితృదోష శాప విముక్తి అంటారు. ఆ యొక్క పూజ కనుక చేయించినట్లయితే వంశము ఉద్ధరించబడుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. వివాహం కావలసినటువంటి వారికి వివాహం కాక ఆలస్యమవుతూ ఉన్నా, ఆ దోషం వేధిస్తూ ఉంటే జాతకరీత్యా ఆ దోష పరిహారార్థం కూడాను గోకర్ణ దివ్యక్షేత్రంలో జరిపేటువంటి పితృదోష నివారణ కార్యక్రమం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని అమావాస్య సుదినాన ప్రసాదిస్తుంది ప్రతి ఒక్కరికి అని శాస్త్రం. అమావాస్య తిథి అంత విశేషకరమైనదిగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. అమావాస్య నాడు పితృదేవతల పేరులో ఈశ్వర శబ్దాన్ని తగిలించి ఇంటి వద్దనే చేతిలో నువ్వులు తీసుకొని ధారపోయటం, అది తర్పణం అవుతుంది. ఈ తర్పణం వలన పితృదేవతలు శాంతించి వంశానికి పట్టినటువంటి పీడలు, దోషాలు
అన్నిటినీ కూడాను తొలగిస్తారు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:05. తిథి అమావాస్య సాయంకాలం 6:01 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 8:18 వరకు. వర్జం మధ్యాహ్నం 12:07 నుంచి 1:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:51 వరకు. అమృతకాలం రాత్రి 9:18 నుంచి 10:49 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30. నేటి విశేషం బుధవారం పద్మక యోగం, అలాగే అమావాస్య పితృదేవతారాధన. అమావాస్య సందర్భంగా పితృదేవతారాధన చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. బుధవారం కాబట్టి హయగ్రీవుణ్ణి పూజించడం, పెసలతో చేసిన పాయసం నివేదన చేయడం, రామాయణంలో మొదటిసారిగా పిల్లల చేత పారాయణ చేయించడం అత్యంత సత్ఫలితాలను ఇస్తుంది. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పద్మక యోగం సందర్భంగా నదీ స్నానం చేయడం, దానం చేయడం అత్యద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. మనం చేసేటువంటి పుణ్యం కంటే లక్షల రెట్లు ఎక్కువ పుణ్యాన్ని అందజేస్తుందన్నమాట దానము స్నానము కూడా. నేటి ఆణిముత్యాలు. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. బాలకృష్ణ జై. లోకంలో కలిపురుష ప్రవేశం జరిగిపోతోందని బాధపడుతున్నాను. అరే ధర్మం నిలబడుతుందా అని బెంగపెట్టుకున్నానయ్యా అని ఆ వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మంతో గోరూపంలో ఉన్నటువంటి భూమాత మాట్లాడుతోంది. ఈలోగా కురుజంగాల దేశంలోకి పరీక్షిన్ మహారాజు రథారూఢుడై వస్తూ చూస్తున్నాడు. ఆవు వంక ఎద్దు వంక అవి రెండూ మాట్లాడుకుంటున్నవి దూరం నుంచి చూస్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు. వచ్చి కైలాసాచల సన్నిబంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండు క్రూరుండొక్కడు శుద్రుడాసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగ తన్య బంతి చిలగా నిర్ఘాత పదాహతిన్ కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా తెల్లగా ఉన్నటువంటి ఆ ఆవుని, ఆ ఎద్దుని రెండిటినీ చూశాడు. బలమైనటువంటి పిక్కలు కలిగినటువంటి వాడు, రాజు కాకపోయినా రాజలాంఛనములను ధరించినటువంటి వాడు, మహాక్రూరమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు, చేతిలో బలమైన కర్ర పట్టుకున్నటువంటి వాడు. ఆ కలిపురుషుడు వచ్చి ఎగిరి ఫెడేల్మని ఆ ఎద్దునొక్క తన్ను తన్నాడు. ఆ ఎద్దు నేల పడిపోయి ఏడుస్తోంది. వచ్చి ఆవును తన్నాడు. ఆవు కింద పడిపోయి ఏడుస్తోంది. ఈ రెండింటిని ఎగిరెగిరి తంతున్నాడు.
ఆ రెండు ఆక్రోశిస్తూ అంబారావం చేస్తున్నాయి. పరీక్షిన్ మహారాజు రథం మీద వచ్చి కిందకి దిగాడు. కిందకి దిగి ఒక్కసారి ఆ ఆవు వంక ఎద్దు వంక చూశాడు. ఎప్పుడైతే పరీక్షిన్ మహారాజుని చూశాడో కలిపురుషుడు గడగడగడగడ వణికిపోతూ నిలబడ్డాడు. ఆయన అన్నాడు, ఆ గోమాత వంక తిరిగి, వాచవి అయిన గడ్డితిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగ చేసే వాడు తా కేచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినివీధికి నేగిన నెలదాగిన. ఎవరమ్మా నిన్ను కాలుతో తన్నినవాడు? ఎవరమ్మా నిన్ను బాధపెట్టినవాడు? ఎవరమ్మా నిన్ను ఏడిపించినవాడు? ఎవరమ్మా ఓ వృషభమా నీ 3 కాళ్ళు లేకుండా చేసినవాడు? మీరు చేసిన తప్పేమిటి? వాచవి అయిన గడ్డి తిని, ఎవరికీ పనికిరాని గడ్డి తింటున్నారు, ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి జలాలు తాగుతున్నారు. మేమందరం ఇహమునందు బ్రతకడానికి కావలసిన పాలిస్తున్నారు, పరంలో కావలసిన పుణ్యానికి కావలసిన యజ్ఞం చేయడానికి, ఇక్కడ దేవతల్ని అభిషేకం చేయడానికి పాలిస్తున్నారు, నెయ్యిస్తున్నారు, పంచగవ్యాలు ఇస్తున్నారు. అటువంటి మిమ్మల్ని తన్నినవాడెవరమ్మా? వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగ చేసేవాడు తా కీచరుడైన మణికీళిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివైతు. వాడు దేవతే కానీ వాడి భుజములకు పెట్టబడినటువంటి ఆ మణులతో కూడిన ఆభరణములతో కలిసి తెగి చెయ్యి కింద పడిపోయేటట్టుగా నా కత్తితో నరికేస్తాను. ఒకానొకప్పుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క అడుగుజాడలలో, ఆయన మార్గ నిర్దేశకత్వంలో మా తాతలు ధర్మరాజాదులు ఈ భూమండలాన్ని పరిపాలన చేశారు. ఇవాళ కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి చేశాడని ధర్మరాజు, మా తండ్రులు, మా తాతలు శరీరాలు విడిచిపెట్టారని కలిపురుషుడు ప్రవేశించి లోకంలో ధర్మాన్ని పతనం చెయ్యడానికి ప్రయత్నిస్తాడా? ఎవరమ్మా చెప్పు, వాడి యొక్క భుజాలని నరికేస్తానమ్మా అన్నాడు. అనేటప్పటికీ కలిపురుషుడు గడగడగడగడ వణికిపోతూ వచ్చి పరీక్షిన్ మహారాజు కాళ్ళ మీద పడ్డాడు. మహారాజా, కలియుగం ప్రారంభమైంది, నేను ఈ లోకమంతటా విస్తరించాలి, కానీ నువ్వు పరమధర్మాత్ముడవై భక్తాగ్రేసరుడవై ధార్మికమైన పరిపాలన చేస్తున్నావు. ఆ కారణం చేత నేను ఎక్కడా ఊంచుకోలేకపోతున్నాను. ఇది కలియుగం కాబట్టి నేను ప్రవేశించాలి. అంటే కలిపురుషుడు యొక్క దాడికి మొదట గురయ్యేది అంటే భూమి, ధర్మము. ఈ రెండు కలిపురుషుడి యొక్క దాడికి గురవుతాయి. కాబట్టి నువ్వే 4 స్థానాలు ఇయ్యి, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను, అంతకు మించి నేను ఉండనన్నాడు. పరీక్షిన్ మహారాజు దీర్ఘంగా ఆలోచించి, సరే నేను 4 స్థానాలు ఇస్తున్నాను, నువ్వు ఆ 4 స్థానాలలోనే ఉండాలన్నాడు. ఏ 4 స్థానాలలో ఉండమంటావు? మొట్టమొదటిది జూదము. ఎక్కడైనా జూదమాడితే కలిపురుషుడా నువ్వు ప్రవేశించు. రెండవది మద్యపానము, వాటిని సేవించే వారిలోకి ప్రవేశించి పాడు చేయి. మూడవది ఏ ఆచారానికి ఏ ధర్మానికి కట్టుబడకుండా విశృంఖలత్వంతో ప్రవర్తించేటటువంటి స్త్రీలు, అటువంటి ఆడవారు ఎవరున్నారో అటువంటి వారు ఒక స్థానం. నాలుగవది ప్రాణిహింస అంటే వేట. ఈ 4 స్థానములలో నువ్వు ప్రవేశించు, అనుమతిస్తున్నానన్నాడు. కలిపురుషుడు అన్నాడు, నువ్వు 4 స్థానములు ఇచ్చావు, నువ్వు 4 స్థానములు ఇచ్చిన కారణం చేత మనిషి వెంట నీడ ఎలా వస్తుందో అలా నాకు ఇంకొక 4 స్థానాలకు కూడా అవకాశం ఇచ్చినట్టే అన్నాడు. ఎలా అంటే, ఒకటి నువ్వు జూదమునకు అవకాశం ఇచ్చావు, జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది, రెండిటిలో నేను ఉంటాను. రెండవది మద్యపానము, మద్యపానము ఎక్కడుంటుందో అక్కడ గర్వం ఉంటుంది. అప్పటి వరకు చాలా బాగుంటాడు, అదేదో కాస్త గుటుక్కని నోట్లోకి పుచ్చుకున్నాడా అంతే, ఎవడరా వాడని అరవడం మొదలు పెడతాడు. కాబట్టి ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ గర్వం ఉంటుంది. కాబట్టి నాకు 4వ స్థానం వచ్చింది ఇప్పుడు. అలాగే నువ్వు స్వేచ్ఛా విహరుణులైనటువంటి స్త్రీలని కలిపురుష స్థానంగా ఇచ్చావు. విశృంఖలమైనటువంటి కామము పురుషుల యందు ప్రచోదనమయ్యేటట్టు, వాళ్ళు చెయ్యగలిగేటట్టు, వాళ్ళు ధర్మం తప్పేట్టు నేను 6వ స్థానాన్ని పొందుతాను. ఒక్కతే తనకి ఈశ్వరుడి అందంగా పుట్టించాడు కదా అని ఏ ఆచారానికి కట్టుపడకుండా, ఏ శాస్త్రానికి కట్టుపడకుండా స్వేచ్ఛా విహరిణి అయి ప్రవర్తించడం మొదలు పెడితే ఎందరో పురుషులు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి తప్పటడుగులు వేయడం మొదలు పెడతారు. కాబట్టి అలా
పురుషులు ధర్మం తప్పేటట్టు, కామము విశృంఖలత్వాన్ని పొందేటట్టు నేను 6వ స్థానాన్ని పొందుతాను. ఇక నువ్వు 4వ స్థానాన్ని ఇచ్చావు, అది ప్రాణిహింస, వేట. దాని యందు తమక బుద్ధి ఏర్పడుతుంది. ఏదో కొట్టడం, తిట్టడం అక్కడతో ఆగిపోదు. ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే వాడాలి. పిల్లల్ని చెనకకుండా ఉండరు కదూ. పిల్లల్ని తల్లో తండ్రో ఏదో బుగ్గగిల్లడమో ఇలా అనడమో చేస్తారు. ఎప్పటి వరకు? వాడు బుద్ధి కలిగే వరకు అంతే. అంతేకాని జీవితాంతం కక్ష పట్టుకోరు. కానీ హింస ఎందు తమకం ఏర్పడుతుంది. అసలు ఇంకా దానికి అదుపు ఉండదు. అంత ప్రాణిహింస చేస్తారు. వేట ఎందు తమకం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు 4 ఇచ్చావు, వాటికి నీడలా 4 ఉన్నాయి, 8 నాకు స్థానములయ్యాయి. నువ్వు 4 ఇచ్చావు, నేను అడగలేదు, నేను ఒక్కటి అడుగుతాను, నాకు ఇయ్యి, 5వ స్థానం ఇచ్చినట్టు అవుతుందన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దైవం చేత విడిచిపెట్టబడిన క్షత్రియ భృగువంశంలోని గర్భస్థ శిశువులను కూడా సంహరిస్తారు. అప్పుడు మా వంశంలో ఊర్వుడు పుడతాడు. అతడు అగ్నిలాగాను సూర్యుడిలాగాను కాంతిమంతుడిలాగా మహా తేజస్సుతో వృద్ధి చెందుతాడు. అతడే వంశాన్ని వృద్ధి చేస్తాడు. అతడే 3 లోకాలను నాశనం చేసే కోపాగ్ని సృష్టిస్తాడు. ఆ కోపంతో పర్వతాలు, వనాలతో సహా భూమిని బూడిదగా చేస్తాడు. కొంచెం కాలం గడిచిన తర్వాత ఆ మహర్షి సముద్రంలోని బడబాగ్నిలో దాన్ని నిలబెట్టి శాంతింపజేస్తాడు. ఓ మహారాజా, ఆయన కుమారుడే భృగునందనుడు. అతడి పేరు రుచికుడు. ఆ రుచికుడు ధనుర్వేదాన్ని అంతా వశం చేసుకుంటాడు. క్షత్రియ సంహారం కోసం ఒక దైవీకమైన కారణంతో అతడు ధనుర్వేదాన్ని అంతా నేర్చుకుంటాడు. తర్వాత దానిని ఆయన జమదగ్ని మహర్షికి ప్రసాదిస్తాడు. ఆ జమదగ్ని మహర్షి తపస్సుతో అంతఃకరణాన్ని పవిత్రం చేసుకుంటాడు. ఆయన శాంతమూర్తి. ఆయన అలా ధనుర్వేదాన్ని ధరిస్తాడు. తర్వాత రుచికుడు నీ వంశాన్ని వృద్ధి చేయాలని సంకల్పించి నీ వంశానికి చెందిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంటే నీ మనుమరాలిని, అంటే నీ పుత్రుడైన గాది కూతురును పెళ్లి చేసుకుంటాడు. ఆమె ద్వారా క్షాత్రధర్మం గల ఒక విప్రబాలుడిని కంటాడు. అలా రుచిక మహర్షిని వంశంలోని గాదికి ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడు. ఆ కుమారుడు మహాతపస్వి అవుతాడు, పరమధార్మికుడు అవుతాడు, తేజస్సుతో బృహస్పతికి సమానమైనవాడు అవుతాడు. క్షత్రియుడైన విప్రుడు చేసే కర్మలనే ఆచరిస్తూ ఉంటాడు. అతడి పేరే విశ్వామిత్రుడు. బ్రహ్మదేవుడి ప్రేరణతో ఇదంతా జరగటానికి 2 స్త్రీలు, అంటే నీ కుమారుడైనటువంటి గాది భార్య, నీ మనుమరాలు అంటే గాది కూతురు కారణమవుతారు. మీ వంశంలో 3వ తరంలో నీకు విప్రత్వం లభిస్తుంది. పవిత్రమైన హృదయం గల భృగువంశీయులతో నీకు వియ్యం ఏర్పడుతుంది అన్నాడు. ఆ మాటలు విని కుశికరాజు ఎంతో ఆనందించాడు. మీ మాట సత్యం కావాలి, అలాగే జరగాలి అన్నాడు. అప్పుడు చవన మహర్షి కుశికుడితో, నువ్వు ఇంతవరకు వరం కోరుకోనే లేదే, కోరుకో అన్నాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు, ఓ చవన మహర్షి, నా కోరిక చెబుతాను వినండి. నా వంశం విప్రత్వాన్ని పొందాలి. నా వంశంలోని వారందరి మనస్సు ఎప్పుడూ ధర్మం మీదే నిలవాలి. నాకు ఈ వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. చవనుడు తథాస్తు అని దీవించి రాజు దగ్గర సెలవు తీసుకొని తీర్థయాత్రకు వెళ్ళాడు. ఓ ధర్మరాజా, ఇది నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. భృగువులకు కుశికులకు సంబంధం ఏర్పడటానికి గల కారణం, దీనినంతా నీకు పూర్తిగా చెప్పాను. చవన మహర్షి చెప్పినది సత్యమైనది. ఆ తర్వాత కాలంలో భృగు వంశంలో పరశురాముడు పుట్టాడు, కుశిక వంశంలో విశ్వామిత్రుడు పుట్టాడు అన్నాడు భీష్మ పితామహుడు.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 57వ అధ్యాయం. ధర్మరాజు భీష్మ పితామహుడిని ఇలా అడిగాడు. ఓ తాత, సంపన్నులైన రాజులందరినీ కోల్పోయిన ఈ భూమిని చూసి నేను మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ చైతన్యాన్ని కోల్పోతున్నాను. నేను ఈ భూమిని జయించి 100 కొద్దీ రాజ్యాలను పొందాను. దీనికోసమై కోట్ల మందిని చంపేశాను. ఇలా చేసినందుకు నేను చాలా తప్పించిపోతున్నాను. ఉత్తమ స్త్రీలు భర్తలను, పుత్రులను, మేనమామలను, సోదరులను పోగొట్టుకున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి? వారు ఎలా జీవిస్తారు? మేము మా దాయాదులైన కౌరవులను, ఇతర మిత్రులను చంపి తలక్రిందులుగా నరకంలో పడిపోతాం. ఈ విషయంలో సంశయమే లేదు. నేను తీవ్రమైన తపస్సుతో శరీరాన్ని విడిచిపెట్టాలని నేను అనుకుంటున్నాను. ఓ తాత, నాకు చక్కని బోధ చేయన్నాడు. భీష్ముడు ఇలా అన్నాడు. ఓ రాజా, నేను నీకు ఒక అద్భుత రహస్యాన్ని చెబుతాను. దాన్ని శ్రద్ధగా విను. ఏ పని చేసి మరణించిన వాడు ఎలాంటిగా గతిని పొందుతాడో చెబుతున్నాను, విను. తపసా ప్రాప్యతే స్వర్గః, తపసా ప్రాప్యతే స్వర్గః, తపసా ప్రాప్యతే యశః, తపసా ప్రాప్యతే యశః. ఆయుః ప్రకర్షో భోగాశ్చ, ఆయుః ప్రకర్షో భోగాశ్చ లభ్యంతే తపసా విభో, లభ్యంతే తపసా విభో. రాజా, తపస్సుతో స్వర్గాన్ని పొందవచ్చు, తపస్సుతో కీర్తిని పొందవచ్చు, తపస్సుతో ఆయుస్సును పొందవచ్చు, తపస్సుతోనే ఉన్నతి భోగాలు లభిస్తాయి. జ్ఞానం విజ్ఞాన మారోగ్యం, జ్ఞానం విజ్ఞాన మారోగ్యం, రూపం సంపత్ తథైవ చ, రూపం సంపత్ తథైవ చ, సౌభాగ్యం చైవ తపస, సౌభాగ్యం చైవ తపస ప్రాప్యతే భరతర్షభ, ప్రాప్యతే భరతర్షభ. ఓ రాజా, తపస్సుతోనే జ్ఞానం, విజ్ఞానం, ఆరోగ్యం, రూపం, సంపద, సౌభాగ్యం పొందవచ్చు. ధనం ప్రాప్నోతి తపసా, ధనం ప్రాప్నోతి తపసా మౌనేనాజ్ఞాం ప్రయచ్చతి, ఉపభోగాంస్తు దానేన, ఉపభోగాంస్తు దానేన బ్రహ్మచర్యేణ జీవితం, బ్రహ్మచర్యేణ జీవితం. తపస్సుతో ధనాన్ని పొందవచ్చు, మౌనంతో ఆదేశాలను ఆచరించేలాగా చేయవచ్చు, దానం చేయటంతో భోగాలను పొందవచ్చు, బ్రహ్మచర్యం పాటించటంతో ఆయస్సును పొందవచ్చు. అహింసకు ఫలంగా మంచి రూపం లభిస్తుంది. మౌనదీక్షకు ఫలంగా ఉత్తమ వంశంలో జన్మించడం జరుగుతుంది. పండ్లు, మూలాలు తినటానికి ఫలంగా రాజ్యప్రాప్తి కలుగుతుంది. ఆకులు తిని బ్రతుకుతూ నియమాలు పాటించడం వల్ల స్వర్గం లభిస్తుంది. అంటే అప్పటి కాలంలో, ఎప్పుడు కాదు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నియమాలు పాటిస్తున్నవాడు స్వర్గానికి వెళతాడు. దానం చేయటంతో ఎక్కువ ధనం లభిస్తుంది, అది పర్వాలేదులే. గురుసేవతో విద్యా జ్ఞానం లభిస్తుంది. నిత్య శ్రాద్ధంతో, పితృతర్పణాలు చేయటంతో సంతానం వృద్ధిలోకి వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. శాకాహార దీక్ష పాటించేవాడు గోవులను పొందుతాడు. వరి బియ్యాన్ని తిని బ్రతికే వారికి స్వర్గం లభిస్తుంది. తగిన నియమాలు పాటిస్తూ వాయుభక్షణ చేసిన వారికి యజ్ఞఫలం లభిస్తుంది. నిత్యస్నాయీ భవేత్ దక్షక, నిత్యస్నాయీ భవేత్ దక్షక, సంధ్యేతు ద్వే జపన్ ద్విజః. రాజా, నిత్యము స్నానమాచరిస్తూ ఉభయ సంధ్యలను ఉపాసిస్తూ జపించినవాడు సర్వసమర్థుడవుతాడు. నియమాలను పాటిస్తూ నీటిని విడిచిపెట్టినవాడు, ఆహారాన్ని వదిలిపెట్టినవాడు స్వర్గలోకానికి వెళతాడు.
దర్బలు పరిచిన వేదికపై నిద్రించిన వారు ఇంటిని శయ్యలను పొందుతారు. యోగాన్ని పాటిస్తున్నవాడు శయ్యలను, ఆసనాలను, వాహనాలను పొందుతాడు. ఆమిష ప్రతి సంహారాత్, ఆమిష ప్రతి సంహారాత్ ప్రజా హ్యాయుష్మతి భవేత్, ప్రజా హ్యాయుష్మతి భవేత్. మాంసాన్ని విడిచిపెట్టడం వల్ల ఆయస్సు వృద్ధి చెందుతుంది, సంతానం లభిస్తుంది, సంతానానికి మేలు జరుగుతుంది. నియమాలు పాటిస్తూ నీటిలో నివసించిన వాడు రాజు అవుతాడు. సత్యవ్రతాన్ని పాటిస్తున్నవాడు దేవతలతో కలిసి స్వర్గంలో ఆనందిస్తాడు. కీర్తిర్భవతి దానేన తతారోగ్య మహింసయ, కీర్తిర్భవతి దానేన తతారోగ్య మహింసయ. దానంతో కీర్తి కలుగుతుంది, అహింసతో ఆరోగ్యం కలుగుతుంది. విప్రులను సేవించటంతో రాజ్యం లభిస్తుంది, విప్రత్వము లభిస్తుంది. పానీయస్య ప్రదానేన, పానీయస్య ప్రదానేన కీర్తిర్భవతి శాశ్వతీ, కీర్తిర్భవతి శాశ్వతీ. అన్నస్య తు ప్రదానేన, అన్నస్య తు ప్రదానేన తృప్యంతే కామభోగతః, తృప్యంతే కామభోగతః. జలదానంతో శాశ్వత కీర్తిని పొందవచ్చు. అన్నదానంతో కామభోగాలను అనుభవించి తృప్తి పొందవచ్చు. సాంత్వత సర్వభూతానాం, సాంత్వత సర్వభూతానాం సర్వశోకైర్విముచ్యతే, సర్వశోకైర్విముచ్యతే. సకల ప్రాణులను ఓదార్చేవాడు అన్ని శోకాల నుంచి విముక్తుడవుతాడు. దేవతలను సేవించటం వల్ల రాజ్యం, దివ్యరూపం లభిస్తాయి. దీపాన్ని దానం చేసిన వాడికి కంటి జబ్బు రాదు. అందమైన వస్తువులు దానం చేసిన వాడికి జ్ఞాపక శక్తి, మేధ లభిస్తాయి. గంధ మాల్యాలను దానం చేస్తే పుష్కలమైన కీర్తి లభిస్తుంది. తల వెంట్రుకలను, గడ్డాన్ని పెంచుకున్న వాడికి సత్సంతానం కలుగుతుంది. నియమాలు పాటిస్తూ శాస్త్రం చెప్పినట్లుగా నడుచుకున్న వాడికే ఫలాలు లభిస్తాయి. అంటే ద్వాపర యుగంలో, ఇప్పుడు కాదు. రాజా 12 సంవత్సరాల పాటు ఉపవాసం, అంటే భోగాలను అనుభవించకుండా విడిచిపెట్టడం, వ్రతదీక్ష, త్రికాల స్నానం చేసినవాడు వీరుల కన్నా ఉత్తమ స్థానాన్ని పొందుతాడు. తన కూతురును పెద్దలందరూ అంగీకరించిన బ్రహ్మ పద్ధతిలో దానమిచ్చినవాడు దాసదాసీ జనాన్ని, అలంకారాలను, క్షేత్రాలను, గృహాలను పొందుతాడు. యజ్ఞాలను, ఉపవాసాలను పాటించేవాడు స్వర్గానికి వెళతాడు. ఫలాలను, పుష్పాలను ఇచ్చినవాడు మోక్ష జ్ఞానాన్ని పొందుతాడు. బంగారు కొమ్ములతో ప్రకాశించే 1000 గోవులను దానం చేసినవాడు స్వర్గంలోని దేవలోకాలను పొందుతాడు. కపిల గోవు కొమ్ముల చివరల బంగారు తొడుగులు తొడిగి దాన్ని దూడతోనూ కంచు పాత్రతో సహా దానం చేస్తే ఆ గోవు ఆయా గుణాలతో కలిసి కామధేనువుగా అతడి వద్దకే వస్తుంది. కామధేనువు మరో గో రూపంలో వచ్చి సంపదను వృద్ధి చేస్తుంది. గోదానం చేయటం వల్ల ఆ గోవు శరీరంపై ఎన్ని రోమలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు గోదాత స్వర్గసుఖాలను పొందుతాడు. గోదాత యొక్క పుత్రులను, మనుములను 7 తరాల పాటు ఆ వంశాన్ని కూడా గోవు పరలోకంలో ఉద్ధరిస్తుంది. అందమైన బంగారు కొమ్ములు గల తిలల గోవును డబ్బు కొంగున కట్టిన ఉత్తరీయంతోనూ కంచు పాత్రతోనూ సదర్శనంగా విప్రుడికి దానం చేసినవాడు వసులోకాలను తేలికగా పొందుతాడు. మహాసముద్రంలో చిక్కుకున్న నావ గాలివాటంతో ఒడ్డుకు చేరినట్టుగా తన కర్మలచే బంధించబడి గాఢాంధకార నరకంలో పడుతున్న వాడిని
గోదానం పరలోకంలో తరింపజేస్తుంది. బ్రహ్మ విధితో పెద్దలు సమ్మతించి చెప్పిన విధానంలో కన్యాదానం చేసినవాడు, భూదానం చేసినవాడు, యథాశాస్త్రంగా అన్నదానం చేసినవాడు ఇంద్రలోకాన్ని పొందుతాడు. నిరంతరము చదువుకుంటున్నట్టు విప్రుడికి, మంచి ప్రవర్తన గల విప్రుడికి, సకల గుణాలతో శోభిస్తున్నటువంటి ఇంటిని దానం చేసిన మానవుడు ఉత్తర కురుదేశాలను చేరుతాడు. స్వర్గసుఖాలను అనుభవిస్తాడు. భారాన్ని మొయ్యగల ఎద్దులను దానం చేసినవాడు వసులోకాలను పొందుతాడు. సువర్ణాభరణాలను దానం చేసిన వాడికి స్వర్గం లభిస్తుంది. మేలిమి బంగారం దానం అంతకన్నా విశిష్టమైనది, గొప్ప సుఖం లభిస్తుంది. గొడుగును దానం చేస్తే గొప్ప ఇల్లు, చెప్పులు దానం చేస్తే మంచి వాహనం, వస్త్రదానం చేస్తే అందమైన రూపం, గంధదానం ద్వారా చక్కని శరీరం లభిస్తాయి. పూలు లేదా పండ్లతో నిండిన చెట్టును దానం చేస్తే అప్రయత్నంగా బహురత్నాలతో నిండినది, ధనంతో నిండి ఉన్నది, సమృద్ధిగా ఉన్నదైన ఇల్లు లభిస్తుంది. భక్ష్యాలను, అన్నపానీయాలను, రసాలను దానం చేసినవాడు ఎన్నో రసాలను పొందుతాడు. ఇంటిని, వస్త్రాలను దానం చేసినవాడు వాటినే పొందుతాడు. ఇందులో సందేహం లేదు. పూలమాలను, ధూపగంధాలను, చందనాలను, స్నానానికి జలాన్ని, పూలను దానం చేసినవాడు లోకంలో అలాంటి వాటినే పొందుతాడు. సుగంధంతో కూడిన విచిత్రమైన కంబలాలు, తలగడలగల శయనాన్ని దానం చేసినవాడు అందగత్తే, అనురాగవతి, మనస్సుకు అందం కలిగించేది అయిన భార్యను సులభంగా పొందుతాడు. పితా మహస్యాన వరహ వీరశాహి భవేన్నరగ, వీరశాహి భవేన్నరగ. యుద్ధంలో వెనక్కు తిరిగి పారిపోకుండా యుద్ధం చేసి యుద్ధభూమిలో నేలపైబడి వీరశయ్యంపై మరణించినవాడు బ్రహ్మదేవుడితో సమానుడవుతాడు. ఇక అంతకు మించిన స్థానమే లేదు అని మహర్షులు చెప్పారు అన్నాడు భీష్ముడు. ఆ మాటలు విని ధర్మరాజు ఎంతో సంతోషించాడు. వీర మార్గాన్నే వీరుడిలాగానే జీవించాలని కోరుకున్నాడు. ఆశ్రమవాసం చేస్తూ జీవించాలనే కోరికను కూడా విడిచిపెట్టాడు. తర్వాత ధర్మరాజు మిగిలిన 4 పాండవులతోనూ ఇలా అన్నాడు. పితామహుడు చెప్పిన మాట చక్కని మాట, దీన్ని మీరు కూడా ఇష్టపడాలి అన్నాడు. అప్పుడు వారు ద్రౌపది, అలాగే మీ ఆజ్ఞను పాటిస్తాం అని ధర్మరాజు మాటను గౌరవించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 58వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఆరామాణం తడాగానాం, ఆరామాణం తడాగానాం యత్ఫలం కురు పుంగవ, యత్ఫలం కురు పుంగవ. ఓ కురుపుంగవ, తోటలు, చెరువులు నిర్మించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, అందంగా, సారవంతంగా, చిత్రంగా ఉండి ధాతువులతోనూ సకల ప్రాణులతో కూడిన భూమి శ్రేష్టమైనదని చెప్పబడింది. ముందుగా తటాకాలు నిర్మిస్తే ఎలాంటి లాభం కలుగుతుందో చెబుతున్నాను విను. త్రిషు లోకేషు సర్వత్ర, త్రిషు లోకేషు సర్వత్ర పూజనీయ స్తడాగవాన్, పూజనీయ స్తడాగవాన్. తటాకాలను త్రవ్వించినవాడు 3 లోకాలను అన్ని చోట్ల పూజలు అందుకుంటాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.